నమస్కారం. కాకతీయ సామ్రాజ్యం ఈ పేరు వినగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది రాణి రుద్రమదేవి, గణపతిదేవుడు, వాళ్ల గొప్పతనం. కాని ఒక్కసారి ఆలోచించండి, ఇంత పెద్ద సామ్రాజ్యం ఒక్కరోజులో పుట్టలేదు కదా. దాని పునాదులు ఎక్కడున్నాయి? అసలీ కాకతీయులు ఎవరు? ఎక్కడ్నించి వచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి మన దగ్గరున్న ఒరే ఒక్క ఆధారం రాతిమీద చెక్కిన శాసనాలు. సరే, మరి ఈరోజు మనం ఆ శాసనాలనే ఒక మ్యాప్లా వాడుకొని కాకతీయ వంశపు మూలాల్లోకి ఒక ప్రయాణం చేద్దాం. ఏమంటారు? సరే, మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే, ముందుగా కాకతీయుల మూలాలు ఎక్కడున్నాయో చూద్దాం. ఆ తర్వాత వాళ్ల వంశం దాదాపు అంతరించిపోయే పరిస్థితి వస్తే దానినుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం. అప్పుడు సామంతరాజులుగా వాళ్ల ప్రస్థానం ఎలా మొదలైంది, ముఖ్యంగా రెండవ బేతరాజు రాకతో ఒక కొత్త శకం ఎలా మొదలైందో చర్చిద్దాం. చివరిగా ఈ తొలిరాజులు వేసిన పునాది, వాళ్ల వారసత్వం గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్, మన కథ మొదలయ్యేది మాగల్లు శాసనంతో. ఇది చాలా చాలా ముఖ్యమైంది. ఎందుకంటారా? ఎందుకంటే కాకతీయుల గురించి మనకు లభించిన మొట్టమొదటి చారిత్రక ఆధారం ఇదే. ఆలోచించండి, వేంగీ చాళుక్యరాజు దానర్నవుడు వేయించిన ఈ ఒక్క శాసనం, అదే వాళ్ల తొలి తరాల చరిత్రకు మనకు దారి చూపిస్తుంది. మరి ఈ శాసనం మనకేం చెబుతుంది? సింపుల్గా చెప్పాలంటే, కాకతీయుల కథ మొదలైంది రాష్ట్రకూటుల దగ్గర సేనానులుగా, అంటే కమాండర్లుగా అన్నమాట. ఇందులో గుండె రాష్ట్రకూటుడు అనే ఒక యోధుడుండేవాడు. అతను తన రాజుల కోసం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. అతని త్యాగాన్ని గుర్తించి రాజులేం చేశారంటే, అతని కొడుకైన ఎరియను కురివాడి అనే ప్రాంతానికి, అంటే ఇప్పటి మన హనుమకొండ ప్రాంతానికి సామంతుడిగా నియమించారు. ఆ క్షణంలో కాకతీయ వంశానికి ఒక సొంత గడ్డ దొరికినట్టయింది. సో, ఈ మాగల్లు శాసనాన్ని బట్టి చూస్తే మనకు మొదటి 4 తరాల వాళ్ల పేర్లు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. చూడండి, మొదట గుండ రాష్ట్రకూటుడు, అతని కొడుకు ఎరియా కొడుకు బేతియా, ఆ తర్వాత బేతియా కొడుకు కాకర్త్య గుండన. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళెవ్వరూ ఇంకా చక్రవర్తులు కాదు, కేవలం రాష్ట్రకూట్ల కింద పనిచేస్తున్న సైనిక సామంతులు అంతే. అంతా బాగానే ఉంది, కథ సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో దక్కన్ రాజకీయాల్లో ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఒక ఊహించని మార్పు. ఆ మార్పు కాకతీయ వంశాన్ని దాదాపు అంతం చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఆ కీలకమైన ఆ సంక్షోభం గురించే మాట్లాడుకోబోతున్నాం. సంవత్సరం క్రీస్తు శకం 973. ఒక్కసారిగా దక్కన్ రాజకీయ చిత్రం మొత్తం మారిపోయింది. కళ్యాణీ చాళుక్యులు పవర్లోకి వచ్చారు. వాళ్ల పాత యజమానులైన రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని కూల్చేశారు. ఇప్పుడు కాకర్తెగుండన ముందు ఒక పెద్ద సవాల్. కొత్తగా వచ్చిన కళ్యాణీ చాళుక్యులకు తలొగ్గాలా, లేక తన పాత యజమానులైన రాష్ట్రకూటులకే విశ్వాసంగా ఉండాలా? అతను రెండో దారినే ఎంచుకున్నాడు. విశ్వాసానికే కట్టుబడ్డాడు. కాని ఆ నిర్ణయానికి అతను చెల్లించుకున్న వెల తన ప్రాణమే. ఇప్పుడు ఆలోచించండి, పరిస్థితి ఎలా ఉందో. రాజు యుద్ధంలో చనిపోయాడు. వాళ్లకు అండగా ఉన్న సామ్రాజ్యం కూలిపోయింది. ఇక మిగిలిందేముంది అంటే, కాకర్త్యగుండన చావుతో కాకతీయ వంశం కథ సమాప్తమైపోయినట్టేనా? లేదు, కథ అక్కడ ముగిసిపోలేదు. ఎందుకంటే సరిగ్గా ఇక్కడే కథలోకి 2 ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు. వాళ్లే కాకర్త్యగుండన సోదరి కామవసాని మరియు ఆమె భర్త, ఒక గొప్ప యోధుడైన విరియాల ఎర్రసేనాని. గూడూరు శాసనం మనకేం చెప్తుందంటే, ఈ భార్యాభర్తలిద్దరూ గుండన చిన్న కొడుకైన మొదటి బేతరాజును కాపాడారు, తమ రెక్కల కింద దాచుకున్నారు. ఊరికే కాపాడటమే కాదు, అతనికి పోయిన రాజ్యాన్ని మళ్లీ తిరిగెప్పించారు. ఒక రకంగా చెప్పాలంటే, విరియాల కుటుంబం ఆరిపోతున్న కాకతీయ వంశదీపాన్ని మళ్లీ వెలిగించింది. సో, ఆ పెద్ద గంధం గడిచాక కాకతీయులు తమ ప్రయాణాన్ని మళ్లీ మొదలుపెట్టారు. ఈసారి వాళ్ల కొత్త యజమానులు కళ్యాణీ చాళుక్యులు. వాళ్లకి సామంతులుగా మళ్లీ నిలదొక్కుకున్నారు. ఈ టైంలో వచ్చిన రాజులే తర్వాత మనం చూసే ఆ గొప్ప కాకతీయ సామ్రాజ్యానికి బలమైన పునాదిరాళ్లు వేశారు. ఇక మొదటి బేతరాజు కథ చూద్దాం. విరియాల వాళ్ల సపోర్ట్తో రాజయ్యాడు కదా. అతను చేసిన మొదటి పని రాజ్యాన్ని స్థిరపరచడం. తన యజమానులైన కళ్యాణీ చాళుక్యుల కోసం చోళులతో జరిగిన యుద్ధంలో పోరాడి గెలిచాడు. ఆ విజయానికి గుర్తింపుగా అతనికి కాకతీపురాధీనాత అనే బిరుదిచ్చారు. సింపుల్గా చెప్పాలంటే, కాకతీపురానికి నువ్వే అధిపతివి
అని అధికారికంగా గుర్తించారన్నమాట. ఈ విషయాలన్నీ మనకు శనిగరం శాసనంలో దొరికాయి. అతని తర్వాత వచ్చిన కొడుకు మొదటి ప్రోలరాజు. ఇతను ఇంకో అడుగు ముందుకేశాడు. ఇది నిజంగా ఒక టర్నింగ్ పాయింట్. అతను తన రాజు కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడికి ఎంతో సేవ చేశాడు. ఎంతగా అంటే రాజు అతని సేవలకు మెచ్చి ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. అదేంటంటే హనుమకొండ ప్రాంతం మీద వంశపారంపర్య హక్కులు. అంటే ఏంటి అంటే ఇక మీదట ఆ ప్రాంతం ప్రోలరాజుకే కాదు, అతని తర్వాత అతని కొడుక్కి, ఆ తర్వాత అతని కొడుక్కి, అలా వాళ్ల వంశానికే చెందుతుంది. ఇది మామూలు విషయం కాదు. ఇది స్వతంత్ర సామ్రాజ్య స్థాపనకు వేసిన మొట్టమొదటి అతిపెద్ద పునాదిరాయి. సరే, ఇప్పుడు మనం రెండవ బేథరాజు దగ్గరికి వచ్చాం. ఇతని కాలంతో కాకతీయ వంశ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పొచ్చు. అతను కేవలం అధికారాన్ని పెంచుకోవటమే కాదు, వాళ్ల వంశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును, ఒక ఐడెంటిటీని ఇచ్చాడు. ఖాజీపేట శాసనం మనకు రెండవ బేతరాజు ఎంత పవర్ఫుల్ అనేది చూపిస్తుంది. చూడండి, అతను ఇక మామూలు సామంతరాజు కాదు. విక్రమచక్రి, త్రిభువనమల్ల అంటే 3 లోకాలకే మల్లయోధుడు లాంటివాడు అని, మహామండలేశ్వర అంటే పెద్ద పెద్ద ప్రాంతాలకు అధిపతి అని, ఇలాంటి గొప్ప గొప్ప బిరుదులందుకున్నాడు. ఇవి ఊరికే వచ్చిన బిరుదులు కావు. మాళ్వా చోళరాజుల్ని ఓడించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అదే సమయంలో హనుమకొండను తన రాజధానిగా మరింత బలంగా మార్చాడు. అయితే రెండవ బేతరాజు విజయాలు కేవలం యుద్ధాలతో వచ్చినవి మాత్రమే కాదు. అతను తన రాజ్యానికి ఒక బలమైన సాంస్కృతిక ఐడెంటిటీని కూడా ఇచ్చాడు. అదెలా అంటే అతను అధికారికంగా శైవమతాన్ని స్వీకరించాడు. దీన్నే శైవ దీక్ష తీసుకోవడం అంటారు. ఇది కేవలం అతని వ్యక్తిగత నమ్మకం మాత్రమే కాదు, ఒక తెలివైన రాజకీయ నిర్ణయం కూడా. ఎందుకంటే ఈ ఒక్క అడుగుతో శైవమతం కాకతీయ రాజ్యానికి అధికారిక మతంగా మారి కొన్ని శతాబ్దాలపాటు వాళ్ల గుర్తింపులో ఒక భాగమైపోయింది. అతను తన కొత్త నమ్మకాన్ని మాటలతో చెప్పి ఊరుకోలేదు, చేతల్లో చూపించాడు. తన గురువైన రామేశ్వర పండితుడి దగ్గర శైవదీక్ష తీసుకున్నాడు. తన భక్తికి గుర్తుగా హనుమకొండలో తన పేరుమీదే బేతేశ్వరాలయం అనే శివాలయాన్ని కట్టించాడు. అంతేనా, శివపురం అనే ఊరిని మొత్తం తన గురువుకు దానంగా ఇచ్చేశాడు. ఈ పనుల వల్ల అతని భక్తి బయటపడటమే కాదు, శైవ మతపెద్దల సపోర్టు కూడా అతనికి దొరికింది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ తొలి కాకతీయ రాజుల కథను ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఎందుకంటే వీళ్లు చేసిన కృషే ఆ తర్వాతొచ్చిన తరాలు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని కట్టడానికి పునాది అయింది. సింపుల్గా ఒక్కో పాయింట్లో వాళ్ల కాంట్రిబ్యూషన్ చూస్తే, మొదటి బేతరాజు కూలిపోతున్న రాజ్యాన్ని నిలబెట్టాడు. మొదటి ప్రోలరాజు వంశపారంపర్య హక్కులు తెచ్చి ఆ రాజ్యానికి స్థిరత్వాన్నిచ్చాడు. ఇక రెండవ బేతరాజు దానికి సైనిక శక్తిని, ఒక మతపరమైన గుర్తింపును జోడించి దాన్ని మరింత పటిష్టం చేశాడు. చూసారా, ఒకరి తర్వాత ఒకరు సరిగ్గా ఇటుకమీద ఇటుక పేర్చినట్టు ఒక మహాసామ్రాజ్యానికి పునాది వేశారు. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో వదిలేస్తాను. ఆలోచించండి. ఒక చిన్న సామంతరాజ్యంగా మొదలై ఒక పెద్ద సంక్షోభాన్ని తట్టుకుని నిలబడి సైనికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఇంత బలమైన పునాది వేసుకున్నారు కదా ఈ తొలిరాజులు. ఈ పునాదే రుద్రదేవుడు, గణపతిదేవుడు, రాణి రుద్రమదేవిలాంటి గొప్ప గొప్ప చక్రవర్తుల విజయాలకు ఎలా దారితీసుంటుంది?